హలో గాయస్, అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మా ఫ్రెండ్ గారిని తీసుకొని సీదా బయలుదేరైతే సీదా జమ్మిగుంట రోడ్ కి అయితే వచ్చేసినాం. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, మన హుజరాబాద్ లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని పెద్ద షాప్ పడ్డది. అలా అయితే అన్ని రకముల ఐటమ్స్ దొరుకుతాయి. ఇప్పుడైతే నేను చౌరస్తా కాడికి వచ్చేసిన. చౌరస్తా నుంచి వరంగల్ రోడ్ కి అయితే పోతున్నా. నేనైతే ఎటు పోతున్నా, ఏం చేస్తున్నా, మన బ్లాగ్ లో అయితే మొత్తం చూసేయండి గాయస్. నేనైతే మా ఫ్రెండ్ గారిని తీసుకొని సీదా ఎంఆర్ఎఫ్ షోరూమ్ కాడికి అయితే వచ్చేసిన. ఎందుకు వచ్చినా మీకు కూడా తెలుస్తుంది. ఇక్కడైతే ఇట్లా వచ్చినా లేదో భయ్య కలిసిండు. అస్సలాము అలైకుం భయ్య. ఇక్కడైతే భయ్య వాళ్ళ కొడుకు కూడా కలిసేసిండు, హాయ్ అని చెప్పేసిండు. ఇక్కడ మన సోనుగాడు అయితే టైర్లన్నీ చూస్తుండు. అసలు ఎందుకు వచ్చినామంటే, ఈ టైర్లన్నీ చూస్తే మీకు కూడా అర్థం కావచ్చు. మన డ్యూక్ 200 అయితే వెనక టైర్ ఖరాబ్ అయిపోయి ఉండే. ఈ టైర్ తీసుకుందామని అయితే వచ్చేసినాం. ఈ టైర్ చూసినాం, ఈ టైర్ ఎంతగానో మంచి లేదని ఈ టైర్ అయితే చూస్తున్నాం. ఈ టైర్ అయితే ఫుల్ అంటే ఫుల్ నచ్చేసింది. నాకైతే మస్తు ఉన్నది టైర్ ని చూస్తే. సోనుగాడిని అడిగితే చూసిండు, మంచిగా ఉన్నదిరా అని చెప్పేసిండు, డన్ అని చెప్పేసిండు. నాకు కూడా టైర్ అయితే ఫుల్ నచ్చేసింది. టైర్ ఫుల్ నచ్చేసిందని భయానైతే ప్రైజ్ అడిగినాం. ఎంత భయ అంటే, టైర్ ఎంత మంచిగా ఉన్నదో ప్రైస్ కూడా అంతే మంచిగా ఉన్నది. టైర్ అయితే పక్కకు పెట్టేసినాం. రేపైతే తీసుకుందామని చెప్పేసిన. రేపైతే మనం ఇంకో ఫ్లాగ్ తోటి అయితే వచ్చేస్తాం. ఇప్పుడైతే మనం సీదా ఇంటికి అయితే పోతున్నాం. మనకైతే టైర్ అయితే ఫుల్ నచ్చేసింది. ఇప్పుడైతే సీదా బయలుదేరినాం. మన రేపటి ఫ్లాగ్ తో మళ్ళీ వచ్చేస్తా. సరే, ఉంటున్నా. లవ్ యూ గాయ్స్.